సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చూడండి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్సెస్లో చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీని యొక్క అప్లికేషన్ చాలా చోట్ల ఉంటుంది, నాట్ ఓన్లీ మ్యాట్రిక్సెస్ చాప్టర్. ఈ యొక్క డిటర్మినెంట్ బాగా నేర్చుకున్నారంటే మీరు మ్యాథ్స్లో ఆల్ చాప్టర్స్, దాదాపు చాలా చాప్టర్స్లో దీని యొక్క అప్లికేషన్ స్ట్రైట్ లైన్స్లో ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీలో ఉంటుంది, లైక్ సర్కిల్స్లో ఉంటుంది, ఇంకా ట్రయాంగిల్స్లో ఉంటుంది, వెక్టార్స్లో ఉంటుంది. సో నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్లో కూడా చాలా వరకు ఈ డిటర్మినెంట్ అనే ఒక్క బేసిక్ కాన్సెప్ట్ చాలా ఈజీ అమ్మ, చాలా 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 ఈజీ. ఓకే, సో కాబట్టి చాలా బాగా అర్థం చేసుకోండి ఈ యొక్క టాపిక్ని. ఓకే, డిటర్మినెంట్ అనే టాపిక్ని చాలా బాగా అర్థం చేసుకోండి. రైట్, ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్స్ ఏంటంటే ఫైండింగ్ డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి, ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి, తర్వాత సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే మనం డిటర్మినెంట్ కనుక్కుంటాం కదమ్మా. సో ఆ డిటర్మినెంట్ కనుక్కున్నప్పుడు మనకు ఆన్సర్ 0 అయింది అనుకో, అంటే డిటర్మినెంట్ షార్ట్కట్లో మనం మాటికి డిటర్మినెంట్ అని పిలవమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఏ ఉందమ్మా, ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంది. సో మనము ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అని అడుగుతామమ్మా. సో మనము ఆ డిటర్మినెంట్ అనే పదాన్ని మాటికి వాడడం, దానికి షార్ట్ చేసి వాడతాం. ఎలా వాడతాం అంటే డెట్ ఏ, ఏమంటాం మనము డెట్ ఏ. ఓకే, డెట్ ఏ అని వాడతామమ్మా. ఆ డెట్ ఏ అంటే డిటర్మినెంట్ ఏ మనకి 0 వచ్చిందనుకో, ఆ మ్యాట్రిక్స్ ఏమంటామంటే మనము సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. డెట్ ఏ కానీ 0 అయితే, వాట్ ఐ మీన్ ఈస్ డిటర్మినెంట్ కానీ 0 అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం మనము సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, రైట్. తర్వాత ఈ అప్లికేషన్స్ ఆఫ్ డిటర్మినెంట్స్ అంటే ఎక్కడెక్కడ వాడతాం, డిటర్మినెంట్స్ అనేది ఎక్కడెక్కడ వాడతాం. కొలీనియరు, కోప్లేనారు, స్ట్రైట్ లైన్స్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10th క్లాస్లో చూసుకున్నట్టయితే కూడా 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అని ప్రూవ్ చేయమంటాడు. సో అవి కానీ 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చి వాటికి అవి కొలీనియరా కాదా అని ప్రూవ్ చేయమంటాడు. సో అవి కానీ ఒక 3 లైన్స్ ఇచ్చి అవి కోప్లేనారా కాదా చెక్ చేయమంటాడు. తర్వాత కర్ల్ కనుక్కోమంటాడు వెక్టార్స్లో. అంటే వీటి యొక్క అప్లికేషన్ చాలా చాప్టర్స్లో ఉంటాయమ్మా డిటర్మినెంట్స్ కనుక్కోవడం. రైట్, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. చూడండి, ఓకే, ఇది ఒక మ్యాట్రిక్స్ ఏ అమ్మ, ఇది ఒక మ్యాట్రిక్స్ ఏ. సో దీనికి నేను డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాను చూడండి, చాలా చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ కూడా. రైట్, చాలా జాగ్రత్తగా వినండి వినేటప్పుడు. ఓకే, చూడండి, ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ అంటే రాస్తాను నేను. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 4 -1 2 3 0 0 1 2. ఇది ఏ. డిటర్మినెంట్ అంటే ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆ నోటేషన్ పెట్టాలమ్మా. డెట్ ఏ ఎలా అంటే మనము డెట్ ఏ ఇలా రాస్తే అది మ్యాట్రిక్స్ అన్నట్టు. ఇప్పుడు డిటర్మినెంట్ కనుక్కోవాలి కదా, ఇప్పుడు ఈ బ్రాకెట్స్ పెట్టకూడదు, ఇది క్లోజ్డ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్ ఇవి. ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్స్ పెట్టాలి, 2 లైన్స్ పెట్టాలి ఎట్లా. సో 1 4 -1 2 3 0 0 1 2 0 1 2. ఇది డెట్ కనుక్కునే విధానం. ఎలా అంటారా చూడండి, చాలా ఇంపార్టెంట్. నేను మీకు వేరే కలర్తో చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలమ్మా. 1 ఇంటూ ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నామో ఆ రో ఆ కాలం క్లోజ్ చేసేయండి. ఇంకా మిగిలింది ఇదే కదా మనకి, అవునా కదా. ఈ రో ఈ కాలం క్లోజ్ చేసేయండి, ఇంకా మిగిలింది మనకి ఇదే కదా 3 0 1 2. చూడండి, ఫస్ట్ 1 ఇంటూ దీని డెట్ ఎలా కనుక్కుంటాం మనం 2/2 మ్యాట్రిక్స్కి సింపుల్ 3 × 2 -1 × 0. 2/2 మ్యాట్రిక్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే ఒక మ్యాట్రిక్స్ ఉందమ్మా 2/2 మ్యాట్రిక్స్కి. సో దీనికి డెట్ ఎలా కనుక్కోవాలంటే సింపుల్ A × D, AD - BC. అంటే ఫస్ట్ ఇలా రావాలి, డైరెక్షన్ చూడండి, నేను వెళ్ళే డైరెక్షన్ చూడండి, కింద నుంచి పైకి రావాలి. A × D ఈ రెండు మల్టిప్లై చేస్తాం, -B × C, AD - BC. ఫస్ట్ ముందర 1 ఇక్కడ ఏముందో ఆ ఎలిమెంట్ ఇంటూ ఆ రో ఆ కాలం క్లోజ్ చేసి దీన్ని డెట్ కనుక్కోవాలి. తర్వాత బై డిఫాల్ట్ మైనస్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది నెక్స్ట్ ఎలిమెంట్ 4 ఇంటూ ఇప్పుడు 4 కదా మనం కనుక్కుంటుంది కాబట్టి ఒకసారి ఎరేస్ చేస్తాను చూడండి, నేను మీకు అర్థమవుతుంది.
ఇక్కడ 2 ఉండాలి కదా, 2. సో ఇప్పుడు చూడండి 4 కదా, 4 ఇంటూ 4 ఏ రోలో ఉంది ఆ రో, అంటే 4 ఇక్కడే కదా ఉంది, ఈ రో క్లోజ్ చేసేయండి, ఈ రో క్లోజ్ చేసేయండి. 4 ఇక్కడ ఉంది కదా మనకి, అంటే ఆ ఎలిమెంట్ ఉన్న రో, ఆ ఎలిమెంట్ ఉన్న కాలం క్లోజ్ చేసి మిగతా ఎలిమెంట్స్ ఏమున్నాయి నాకు 2 0 0 2. డెట్ ఎలా కనుక్కో, 2 ఇంటూ 2 2 ఇంటూ 2 2 ఇంటూ 2 4 మైనస్ 0 ఇంటూ 0 0. ఓకే, మళ్ళీ ప్లస్, ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ మళ్ళీ ప్లస్. ఓకే, ఇంక ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఈ లాస్ట్ -1 కదా, ఆ -1 వేసుకోండి, -1 ఇంటూ ఈ కాలము ఈ రో క్లోజ్ చేయండి, మిగిలేదు ఇదే కదా మనకి. 2 1s are 2 మైనస్ 0 ఇంటూ 3 0. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్స్ చేస్తున్నప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ కోఫాక్టర్స్ అంటారమ్మా వీటిని. అంటే ఆ రో ఆ కాలం మూసేసి మిగతా దానికి డెట్ కనుక్కోవాలి. ఓకే చూడమ్మా. సో 1 ఇంటూ 3 2 0 ఎంత 6, 1 0 0 6 మైనస్ 0 ఎంత 6 మైనస్ 4 ఇంటూ 4 16 మైనస్ 1 ఇంటూ 2 -2. అప్పుడు ఏమవుతుంది నాకు 6 మైనస్ 16 -2. 6 మైనస్ 16 ఎంతమ్మా -10 -10 -2 -12 ఇది డెట్ ఆఫ్ ఏ. డెట్ ఏ వచ్చి మనకి -12. ఈ విధంగా కనుక్కుంటాం డెట్ అనేది. ఓకేనా, క్లియర్? ఓకే, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది చూడండి. సో నేను మరొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. లెట్ మీ రైట్ విత్ నార్మల్ ఇంక్. let us find det of 1 3 4 2 0 6 -7 2 5 ఇలా ఉందమ్మా ఒక మ్యాట్రిక్స్, ఒక ర్యాండమ్ మ్యాట్రిక్స్. నేను జస్ట్ క్యాజువల్గా ఇచ్చేసాను. సో దీని డెట్ కనుక్కోవాలి. ఓకే, దీని డెట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ 1 ఉండాల్సిన అవసరం లేదు. లెట్ us మేక్ ఇట్ దీన్ని కూడా మనం 4 అనుకుందాం, దీన్ని కూడా 4 అనుకుందాం. ఓకే 4. సో 4 ఇంటూ ఈ రో ఓకే, ఈ కాలం క్లోజ్ చేసానమ్మా. ఇంకేముంది నాకు 5 ఇంటూ 0 0 మైనస్ 2 ఇంటూ 6 12. తర్వాత వెంటనే మైనస్ పెట్టేసేయాలమ్మా. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 3, 3 ఇంటూ ఆ రో ఈ కాలం క్లోజ్ చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసిన తర్వాత మిగిలేదు మనకి 2 5 6 1 అంతే కదమ్మా. సో ఎలా చేసుకోవాలి, మనకి కింద నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి 5 2s are 10 మైనస్ వేసేయండి. -1 into 6 again -6 -1 into 6 again -6 ప్లస్ 4 ఇంటూ ఈ కాలం ఈ రో అంటే ఆ 4 ఎక్కడైతే వస్తుందో ఆ రో ఆ కాలం క్లోజ్ చేస్తాం. మనకి మిగిలేదు ఏంది ఇక్కడ 2 2 0 1 అంటే 2 2s are ఎంత 4 -1 into 0 ఎంత 0నే కాబట్టి వదిలేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది నాకు 4 ఇంటూ -12 -3 ఇంటూ 10 + 6 ఏమవుతుంది నాకు 16 + 4 ఇంటూ 4 -48 ప్లస్ 16 -48 ప్లస్ 16 -48 ఎంత -96 ప్లస్ 16 ఎంత అవుతుంది మనకి -80 ఎంత అవుతుంది -80. 96లో 16 పోతే ఎంతమ్మా 96లో 16 పోతే 80. సో పెద్ద నెంబర్ మైనస్ కాబట్టి -80 వస్తుంది. సో ఈ విధంగా మనము డిటర్మినెంట్ అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదే నేను మీకు అప్లికేషన్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 పాయింట్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటారు కదా. సో నేను దాన్ని మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను చూడండి. లెట్ us టేక్ 3 పాయింట్స్. ఓకే, ఈ డిటర్మినెంట్ని మనము ఎలా అప్లై చేసుకోవచ్చు, చాలా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్లు ఈ డిటర్మినెంట్ అప్లై చేస్తే చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనము 1 2 3 1 అండ్ 4 6 ఇలా ఉందమ్మా. 1 2 3 1 4 6 ఇలా ఉంది. మన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలమ్మా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అయింది. ఫస్ట్ ఈ పాయింట్స్కి పేర్లు ఇచ్చేద్దాం. ఇది x1 y1 x2 y2 x3 y3. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి మనకి 10th క్లాస్లో ఆల్రెడీ మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా 1/2 ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 1 2 3 2 3 1 2 3 1 2
x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు 1/2 ఇంటూ x1 ఎంత 1 ఇంటూ y2 ఎంత 1 మైనస్ y3 ఎంత 6 ప్లస్ x2 ఎంత 3 y3 ఎంత 6 మైనస్ y1 ఎంత 2 ప్లస్ x3 ఇంటూ 4 y1 ఎంత 2 మైనస్ y2 ఎంత 1. సో అప్పుడు ఏమవుతుంది నాకు 1/2 ఇంటూ 1 మైనస్ 6 మైనస్ 5 6 మైనస్ 2 ఎంత 4 3 4 జార్ ఎంత 12 2 మైనస్ 1 1 4 1 జార్ ఎంత 4. సో 12 ప్లస్ 4 16 మైనస్ 5 11. ఆన్సర్ ఎంత వచ్చిందో నాకు 11/2. ఆన్సర్ ఎంత వచ్చింది నాకు 11/2. ఇది నార్మల్ కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఫార్ములా వాడి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ విధంగా కనుక్కుంటాం మనం. అయితే ఇప్పుడు నేను ఈ డిటర్మినెంట్ వాడి ఎలా ఈజీగా కనుక్కో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏమో నాకు 1,2 ఒక పాయింట్, 3,1 ఒక పాయింట్, 4,6 ఒక పాయింట్ కదా. అయితే డెట్ వేసుకోనమ్మా, డెట్ వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ x1 x2 x ఇక్కడ రాసుకోండి. 1 ఇంకోటి 3 ఇంకోటి 4 నెక్స్ట్ 2 1 6 2 1 6 పైన మాత్రం 1 1 1 వేసుకోవాలి. 1 1 1 బై డిఫాల్ట్ ఏ ప్రాబ్లంకైనా 1 1 1 వేసుకుంటా. ఇప్పుడు చూడమ్మా 1 ఇంటూ ఫస్ట్ ఈ 1 ఇంటూ 3 6 జార్ ఎంత 18 మైనస్ 1 4 జార్ ఎంత 4 మైనస్ ఇక్కడ కూడా 1 కదా 1 ఇంటూ ఈ మధ్యలో రో మధ్యలో కాలం క్లోజ్ చేసేయాలి కదా. పైన రో మధ్యలో కాలం క్లోజ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది నాకు 6 ఇంటూ 1 6 మైనస్ 2 4 జార్ ఎంత 8 ప్లస్ అగైన్ 1 ఇంటూ ఈ రెండు 1 1 జార్ 1 1 1 జార్ 1 మైనస్ 2 3 జార్ 6. ఇప్పుడు చూడండి 18 మైనస్ 4 ఎంత 14 మైనస్ 6 మైనస్ 8 ఎంత -2 1 మైనస్ 6 ఎంత -5. సో ముందర 1/2 పెట్టాలా. ఓకే సో 1/2 ఇంటూ 14 ప్లస్ 2 ఎంత 16 మైనస్ 5 11. సో 11/2. సో ఇలా చేసినా మనకి 11/2 వస్తుంది. లేదా డెట్ వేసుకొని చేసినా మనకి 11/2 వస్తుంది అనమాట. ఇది మన షార్ట్ కట్ అనమాట ఈ డిటర్మినెంట్ అనేది. సో ఈ డిటర్మినెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిలే కాదు, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్, ఏరియా ఆఫ్ పాలిగాన్, ఏరియా ఆఫ్ పెంటగాన్, ఏరియా ఆఫ్ హెక్సగాన్, ఏరియా ఆఫ్ నొనగాన్, ఏరియా ఆఫ్ ఆక్టగాన్ ఏదైనా కనుక్కోవచ్చు. అంటే ఇదనుకో ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని చాలా కష్టమైపోద్ది. బట్ ఇదనుకోండి డెట్ వేసుకొని చాలా ఈజీ అవుతుంది. ఎంత పెద్దది పాలిగాన్, డెకగాన్, హెక్సాగాన్, ఆక్టాగాన్ ఏదైనా కనుక్కోవచ్చు. కాబట్టి డిటర్మినెంట్ అనేది బాగా నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ ఇయర్ చాలా చోట్ల అది మనకి అప్లై అవుతుందమ్మా. రైట్. ఓకే థ్యాంక్ యూ.